బాలయ్య వారసుడి మూవీ హీరోగా ఫస్ట్ పిక్చర్ అదిరిపోవాలనే ఎక్స్పెక్టేషన్స్. ఈ క్రమంలోనే తన వారసుడి పిక్చర్ పై సీరియస్ ఫోకస్ పెట్టాడట బాలయ్య. సరికొత్త స్టోరీతో తెరకెక్కబోతున్న మూవీని త్వరలో లాంచ్ చేస్తారట. డైరెక్టర్, జానర్ ఇలా అన్ని అంశాలపై త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నారట. అదే గనక జరిగితే ఫ్యాన్స్ వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ పడ్డట్లే అని టాక్ నడుస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ మూవీ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ గా మారింది. ఇప్పటికే మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా ఒక స్టైలిష్ లుక్ రిలీజ్ చేశారు. మరో క్లోజ్ లుక్ తో ఉన్న ఫోటో విడుదల చేశారు. ఆ తరువాత ఏమైందో ఏమో గానీ ఆ మూవీ ముందుకు పడింది లేదు. మోక్షజ్ఞ మూవీ డైరెక్టర్లుగా ప్రచారంలో ఉన్న దర్శకులకు ఫ్లాప్ సినిమాలు పడటంతో బాలయ్య తన డెసిషన్ మార్చుకున్నట్లు వార్తలొచ్చాయి. ఏకంగా 2-3 డైరెక్టర్లను ఫైనల్ చేసి తరువాత తప్పించారన్న ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు మోక్షజ్ఞ సినిమాపై త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వాలని ఆలోచనకు వచ్చారట బాలయ్య. తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సినిమా అప్డేట్స్ రివీల్ చేసేందుకు వర్క్ నడుస్తోందట. మార్చి 19 ఉగాది రోజున మోక్షజ్ఞ మూవీపై అఫీషియల్ ప్రకటన రాబోతుందన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఉగాది రోజున సినిమాకు సంబంధించిన చాలా విషయాలు వెల్లడిస్తారని టాక్ నడుస్తోంది. ఏ జానర్, డైరెక్టర్ ఎవరు, రిలీజ్ ఎప్పుడు, ఇలాంటి అన్ని అప్డేట్స్ తెలుగువారి పండుగ ఉగాది రోజున అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఇక నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడినట్లే.